ఢిల్లీ మద్యం పాలసీ జాతీయ రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ పాలసీ వివాదాస్పదమైన నేపథ్యంలో అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. దీంతో ఈడీ ఇంకెంతమందిని అరెస్టు చేస్తుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీతో సౌత్ గ్రూప్నకు సంబంధాలున్నాయన్న ఆరోపణలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఢిల్లీ లిక్కర్ పాలసీ ఏమిటి? ఈ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ పాత్రేమిటి? ఇదిలా ఉంటే ఈడీ, సిబిఐ వంటి రాజ్యాంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు జాతీయ రాజకీయాల్లో దుమారం రేపింది. కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ నూతన మద్యం పాలసీ మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి గతంలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ అరెస్టు అయ్యారు. దాదాపు వారం కిందట ఇదే కేసుకు సంబంధించి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసింది ఈడీ. ఢిల్లీ మద్యం కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగం పెంచింది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. అంతకుముందు ఆయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే లిక్కర్ పాలసీకి సంబంధించి కేజ్రీవాల్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాల కోసం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లినప్పుడు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో కేజ్రీవాల్ నివాసానికి తరలివచ్చారు. ఈడీ ఆఫీసుకు వెళ్లే దారులన్నింటినీ ఢిల్లీ పోలీసులు మూసివేశారు. అలాగే కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం 2021 నవంబర్లో నూతన లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ప్రకారం మద్యం రిటైల్ అమ్మకాల నుంచి ప్రభుత్వం వైదొలిగింది. లైసెన్స్ కలిగిన ప్రైవేట్ వ్యక్తులకు లిక్కర్ స్టోర్లను నడిపేందుకు అవకాశం ఇచ్చింది. బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి, ప్రభుత్వ ఆదాయం పెంచడానికి, కస్టమర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండడం కోసం నూతన మద్య విధానం ఉపయోగపడుతుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. అయితే నూతన మద్యం పాలసీపై అనేక అనుమానాలు తలెత్తాయి. నూతన మద్యం పాలసీలో కుంభకోణం జరిగిందని 2011లో వచ్చిన కొత్త చీఫ్ సెక్రటరీ భావించారు. దీంతో మద్యం పాలసీకి సంబంధించి ప్రాథమిక ఆధారాలతో ఒక నివేదికను తయారు చేసి లెఫ్టినెంట్ గవర్నర్కు అందజేశారు. దీంతో అదే ఏడాది ఢిల్లీ నూతన లిక్కర్ పాలసీపై సిబిఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక విచారణ తరువాత నూతన మద్యం పాలసీలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్న విషయం వెలుగులోకొచ్చింది. మద్యం పాలసీకి సంబంధించి పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో మద్యం పాలసీ దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టింది. కాగా కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ నుంచి కేజ్రీవాల్కు మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అంతకుముందు ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ అభ్యర్థులను తోసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. 1 కాదు, 2 కాదు, మొత్తం 9 సార్లు సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే ఈడీ జారీ చేసిన సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోలేదు. సమన్లకు స్పందించలేదు. 9 సార్లు విచారణకు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో ముందు ఆయన నివాసంలో సోదాలు జరిపి ఆ తర్వాత కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था
और शराब के बारे में हम लोग आवाज उठाया था। आज वो शराब नीति बना रहा है, जिससे मुझे दुख हुआ, लेकिन करेगा क्या, सत्ता के सामने कुछ नहीं कर सकता। आखिर उसको जो अरेस्ट किया गया, अटक हुआ, वो उनकी कृति से हुआ। हम ये बातें नहीं करते तो अटक होने का कोई संभव नहीं था। तो जो अटक हुआ है, अभी कानून के तौर पर जो होगा वो होगा, वो सरकार देखेगी, वो सोचेगी। లిక్కర్ స్కామ్ కు సంబంధించి గతంలో అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది ఈడీ. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవికి మనీష్ సిసోడియా రాజీనామా చేశారు. ఆ తర్వాత తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. ఒక కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ కావడం చరిత్రలో ఇదే తొలిసారి. కేజ్రీవాల్ అరెస్ట్ను దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలు ఖండించాయి. రాజకీయ ప్రతీకారంతోనే అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారని భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. రాజ్యాంగబద్ద సంస్థలైన ఈడీ, సీబీఐతో ప్రధాన ప్రతిపక్షాలను ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అణచివేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. నిరాధార ఆరోపణలతో రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేస్తోందని కేంద్ర ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. కేజ్రీవాల్ అరెస్ట్ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చెద్దా ఖండించారు. కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన స్పందించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెద్దా కామెంట్ చేశారు. భారతదేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందన్నారు. బలమైన ప్రతిపక్షాల గొంతు నులుముతోందని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇందుకు ఈడీ, సీబీఐ వంటి రాజ్యాంగ సంస్థలను నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని ఘాటు విమర్శలు చేశారు రాఘవ్ చెద్దా. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్ట్ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్టా స్వాగతించారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదన్నారు షర్మిష్టా. గతంలో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్పై కేజ్రీవాల్ నిరాధార ఆరోపణలు చేశారని షర్మిష్టా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అరెస్ట్ అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాలే కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. ఒకవేళ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ తనంతట తాను రాజీనామా చేస్తే తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్న తెరమీదకొచ్చింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ సతీమణి సునీత, ఢిల్లీ మంత్రులు ఆతీష్, సౌరభ్ భరద్వాజ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కేసులో దాదాపు వారం కిందట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయ్యారు. కవిత అరెస్ట్ అయిన వారం రోజుల వ్యవధిలోనే సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ పరిణామాలన్నీ మద్యం కేసు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అయితే ఈ పరిణామాలు సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతూ ఉండడంతో సర్వత్రా చర్చలకు దారితీస్తుంది. ఫలితంగా ఢిల్లీ లిక్కర్ కేసుపై అందరి దృష్టి పడింది. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ కేసులో ఇప్పటికీ మొత్తం 4 కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. వారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్.